ఎప్పుడు తినే నార్మల్ చికెన్ కర్రీ కాకుండా ఇలా మెంతి కూరతో చికెన్ కర్రీ చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో మీకు తెలుసా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ అయితే దీనికోసం ఒక 2 ఉల్లిపాయలు 2 టొమాటోస్ కట్ చేసి పెట్టుకోండి. అండ్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని మనం ఆయిల్ హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కే లోపు మనం చికెన్ ని నీట్ గా కడిగేసుకోవాలి. 2-3 సార్లు వాటర్ లో బాగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. మా మమ్మీ అయితే చికెన్ కడిగేటప్పుడు వాటర్ లో వెనిగర్ వేసి కడుగుతుంది. అప్పుడు ఆ నీసు వాసన మొత్తం పోతుందంట. సో ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. మన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి, లవంగ, చెక్క, యాలుకలు, అనాస పువ్వుతో చేసుకున్న పేస్ట్ ఇది. చూసారు కదా గైస్, మా మమ్మీ చెప్పింది కదా, అవన్నీ వేసి పేస్ట్ చేసేసి పక్కన పెట్టింది. ఇది ఫ్రెష్ చికెన్ మసాలా అంట. సో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మన మెంతి కూర ఉంది కదా, మా మమ్మీ అయితే 1 kg చికెన్ కి 2 కట్టలు మెంతి కూర తీసుకుంది గైస్. సో మన చికెన్ ఉంది కదా, అది కూడా వేసేసి మనం బాగా 1-2 సార్లు కలిపేసుకోవాలి. తర్వాత పసుపు అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసేసి మన పేస్ట్ ఉంది కదా ఫ్రెష్ మసాలా, మన చికెన్ మసాలా, అది కూడా వేసేసుకోవాలి. తర్వాత దాంట్లోనే కల్లుప్పు కూడా వేసేసాము. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం మసాలా చేసుకున్నాం కదా, దాంట్లో పచ్చి కొబ్బరి వేసాము. సో అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట మగ్గుతున్నప్పుడు, కర్రీ కుక్ అవుతున్నప్పుడు. సో మెత్తగా కుక్ అవ్వాలంటే సిమ్ లో పెట్టేసుకొని మీరు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి. అప్పుడైతే మనకి అడుగంటకుండా ఉంటుంది. సో నెక్స్ట్ మనం చికెన్ మసాలా తీసుకున్నాం ఒక 2 ప్యాకెట్స్. సో మీరు ఇంట్లో చేసుకున్న మసాలా ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు. సో దీనిలో కర్రీ అయితే కుక్ అయిపోయింది. ఆటోమేటిక్ గా మంచి అరోమా వస్తుంది. సో నెక్స్ట్ చికెన్ మసాలా వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఫ్రెష్ గా కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి ఒక్క 5 minutes వదిలేసామంటే అద్భుతమైన మెంతికూర చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది గైస్. రైస్ లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. అంతే గైస్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు ఈ రెసిపీ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కర్రీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అది కూడా వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. బై బాయ్, ఈ రోజుకింతే.